హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయనకి సేమియా పాయసం తినాలనిపిస్తుందని చెప్పారు. అందుకని ఈరోజు ప్రిపేర్ చేశాను. అయితే ముందుగా 1 గంట వరకు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పాలు మరగనిచ్చుకోవాలి. మొత్తం పాలు కాకుండా వాటర్ కూడా వేయాలి. అదే పక్కన ఇంకో కళాయిలో నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా మరిగినాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసి అదే గిన్నెలో సేమియా కూడా వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత పక్కన పాలు మరిగిపోయి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసినాక సేమియా కూడా వేసేయాలి. 1 కప్పు పంచదార కూడా వేయాలి. తర్వాత యాలకులు వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్గా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేయాలి. అంతే, వేడివేడిగా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. ఏవండి, సేమియా పాయసం రెడీ అయింది, రండి.